ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తమ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఏళ్ల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని చెప్పాడు. సరిహద్దులు మార్చడానికి 6 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించాడు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు యువకుడు. కోర్టు చెప్తేనే కదా, కోర్టు కలెక్టర్ చెప్తేనే కదా నేను ఇందాక వచ్చినా, లేవని నేను ఎందుకు వస్తా? ఇప్పుడు ఆయన ఏమో డైరెక్ట్ ఇట్లా పారేస్తుంది పేపర్లు చూడకుండా. అంటే మేము గరిపోలమా? మా ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు మేము ఏరబతకాలి. చెల్లు ఉంది, 2 తమ్ముళ్ళు ఉన్నారు, పిన్ను ఉంది, అమ్మ ఉంది. వాళ్ళు ఎవరు చూసుకోవాలి? మా అన్న ఏమో వీళ్ళ వల్ల చనిపోయిండు, సూసైడ్ చేసుకుని. 6 లక్షలు అడిగిరు, 6 లక్షలు ఇవ్వలేరు అని సూసైడ్ చేసుకుంటూ. ఆ పేపర్లు కూడా ఉన్నాయి, చూడండి. ఆ పేపర్లు కూడా ఉన్నాయి. కోర్టు చెప్తేనే కదా, కోర్టు కలెక్టర్ చెప్తేనే కదా నేను ఇందాక వచ్చినా, లేవని నేను ఎందుకు వస్తా? ఇప్పుడు ఆయన ఏమో డైరెక్ట్ ఇట్లా పారేస్తుంది పేపర్లు చూడకుండా. అంటే మేము గరిపోలమా? మా ఇల్లు కూలిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, భూ విషయంలో కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా సిద్ధు అనే యువకుడు కోరుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఎన్ని రోజులుగా కూడా ఈ వివాదం చెలరేగుతుంది? అసలు తను ఏం చెప్తున్నాడు? ఇండిగల్లో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిద్ధు అనేటువంటి ఒక యువకుడు ఆత్మహత్య చూస్తుంది. పెట్రోల్ పోసుకొని, తన వంటి పైన పెట్రోల్ పోసుకుని లైటర్తోనేమో దాన్ని ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తిగా కనిపించింది. అయితే తన భూమిని, కొంత భూమిని ఒక బడా రియల్ ఎస్టేట్ సంస్థకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. గత కొద్ది రోజులుగా కూడా ఆయన భూమికి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి పెట్రోల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాలంటే కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా సుమారుగా 6 లక్షల వరకు డిమాండ్ చేశారంటూ కూడా ఆ యొక్క సరిహద్దులను ఏర్పాటు చేసేందుకు ఆ ఎంఆర్ఓ 6 లక్షల లంచం అడిగినట్టు కూడా సిద్ధు మనస్తాపానికి గురైన తర్వాత ఇటు ఆత్మహత్య కూడా చేశారు. తన భూమి పత్రాలను పట్టుకొని ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా, సంవత్సరాల తరబడి తిరిగినా కూడా న్యాయం జరగలేదంటూ సిద్ధు ఎంఆర్ఓ కార్యాలయం ముందే ఒంటిపై పెట్టి చూసుకొని ఆత్మహత్య చేసుకునగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు సిద్ధుని అడ్డుకొని తనని సంపాదించుకున్నారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ. అంటే మేము గరిపోలమా? మా ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు మేము ఏరబతకాలి. చెల్లు ఉంది, 2 తమ్ముళ్ళు ఉన్నారు, పిన్ను ఉంది, అమ్మ ఉంది. వాళ్ళు ఎవరు చూసుకోవాలి? మా అన్న ఏమో వీళ్ళ వల్ల చనిపోయిండు, సూసైడ్ చేసుకుని. 6 లక్షలు అడిగిరు, 6 లక్షలు ఇవ్వలేరు అని సూసైడ్ చేసుకుంటూ. ఆ పేపర్లు కూడా ఉన్నాయి, చూడండి. ఆ పేపర్లు కూడా ఉన్నాయి.